అమ్మతనాన్ని వ్యాపారానికి వాడుకునే వైద్యులు కోకొల్లలుగా తయారయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో ఐవీఎఫ్ సెంటర్లు కాసులు దండుకుంటున్నాయి. అందులో సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్ పేరుతో పిల్లలు లేని దంపతులు జేబులు ఖాళీ చేసిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొందరు దంపతులను మోసగించిన డాక్టర్ నమ్రత వ్యవహారం ఇప్పుడు చినికి చినికి గాలివానగా మారుతోంది. ఇంతకీ అసలేం జరిగింది, ఏం జరుగుతుంది ఓసారి చూద్దాం. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పైన వివాదం రేగుతుంది. ఇప్పటికే ఎవరైతే నిర్వాహకురాలు నమ్రతతో పాటుగా ఒక 6గురిని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం విశాఖపట్నంలో ఏదైతే రాజస్థాన్కి చెందినటువంటి దంపతులు సంబంధించినటువంటి వీర్యాన్ని అండాన్ని సేకరించింది. సో ఇక్కడే అనేది ప్రాథమికంగా తెలుస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి భవనం, సో ఇక్కడ ఈ ఫ్లోర్లోనూ ఇక్కడ కింద 2 ఫ్లోర్లలో కూడా పూర్తి స్థాయిలో దీనికి ఏర్పాట్లు చేశారు. సో ఆల్రెడీ నిన్న పోలీసులు ఇక్కడికి వచ్చి ఇక్కడ మేనేజర్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక్కడ అదుపులో తీసుకున్నటువంటి మేనేజరు గతంలో కూడా ఇలాగే ఒక ఐవీఎఫ్ సంబంధించినటువంటి వివాదంలో కూడా ఆమె అరెస్ట్ అయింది. అప్పుడు నర్స్గా ఉంది, ప్రస్తుతం మేనేజర్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఇక్కడ రూమ్స్గానే ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో టెస్టులు కానీ ఇవి నిర్వహించి ఐవీఎఫ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు నమ్రత ఏదైతే రాజస్థాన్కి చెందినటువంటి దంపతులకు సో ఐవీఎఫ్తో పాటుగా పూర్తి స్థాయిలో సరోగసీ విధానంలో పిల్లల్ని కనడానికి ఆస్కారం ఉంది కాబట్టి సో ఆ విధంగా చేస్తానని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. ఏకకాలంలో 3 నగరాల్లో మోసాలకు డాక్టర్ నమ్రత తెరతీశారు. ఒక సీనియర్ డాక్టర్ అయి ఉండి కూడా మెడికల్ ఎథిక్స్ కు ఆమె పూర్తిగా తిలోదకాలిచ్చేశారు. పిల్లల కోసం ఎదురు చూసే దంపతుల్ని సరోగసీ పేరుతో మోసగించిన సంతాన సాఫల్య కేంద్రం భాగోతం హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా విశాఖకు పాకింది. రాజస్థాన్ కు చెందిన దంపతులు 4 ఏళ్లుగా సికింద్రాబాద్ లో ఉంటున్నారు. సంతానలేమితో 3 ఏళ్ల క్రితం సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లోని యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ కేంద్రాన్ని సంప్రదించారు. సరోగసీ ద్వారా పిల్లలకు అవకాశం ఉందని నిర్వాహకురాలైన డాక్టర్ నమ్రత వారికి చెప్పారు. 30 లక్షల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది అని వివరించారు. దానితో ఆశపడిన ఆ దంపతులు అందుకు అంగీకరిస్తూ గతేడాది ఆగస్టులో మొత్తం డబ్బు చెల్లించారు. బిడ్డ జన్మించిన తర్వాత తమతో పాటు సరోగసీకి అంగీకరించిన మహిళ DNA నమూనాలు సేకరించి పోల్చాలి అని దంపతులు షరతు విధించారు. ఈ ఏడాది బిడ్డ జన్మించింది. షరతు ప్రకారం DNA పరీక్షలు చేయించాలని భార్యాభర్తలు నమ్రతను కోరగా ఆమె తరచూ వాయిదాలు వేస్తూ వచ్చారు. బిడ్డ పుట్టిన తర్వాత DNA నమూనాలు సేకరించి తమ DNAతో పోల్చాలని ఆ దంపతులు షరతు విధించారు. రాజస్థాన్ దంపతులను నమ్రత విశాఖ తీసుకువెళ్లారు. అక్కడి వారి అండాలను వీర్యాన్ని విశాఖలో ఒక మహిళకు ఇచ్చినట్లు చెప్పి నమ్మించారు. అయినా పట్టు విడని రాజస్థాన్ దంపతులు బిడ్డకు DNA పరీక్షలు చేయాలి అని కోరారు. నమ్రత తరచూ వాయిదా వేస్తుండటంతో వాళ్ళిద్దరూ ఢిల్లీలో DNA పరీక్షలు చేయించుకున్నారు. అప్పుడే తల్లిదండ్రులు DNAతో బిడ్డ DNA మ్యాచ్ కాలేదని తేలిపోయింది. దంపతుల శాంపిల్స్ తో సంబంధం లేని బిడ్డను సృష్టి వైద్య సంస్థ వారి చేతుల్లో పెట్టి చేతులు దులుపుకున్నట్లు నిర్ధారించారు. దాంతో రాజస్థాన్ దంపతులు జూన్ 2వ వారంలో ఆ వైద్యురాలిని సంప్రదించి బిడ్డ తమకు జన్మించలేదని, జన్మించిన తల్లిదండ్రులకు ఇవ్వాలి అని చెప్పారు. తప్పును అంగీకరించిన వైద్యురాలు సమస్యను పరిష్కరించేందుకు సమయం ఇవ్వాలి అని అడిగారు. కానీ తర్వాత నుంచి ఆచూకీ లేకుండా పోయారు. తాము మోసపోయామని భావించి దంపతులు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐవీఎఫ్ కోసం అని సూటబుల్ కాదు, సరోగసీ ఆప్షన్ ఉంది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఈ ప్రొసీజర్లో ఆల్మోస్ట్ ఒక 30 lakhs పైన అమౌంట్ అవుతుంది అని చెప్పారు వాళ్ళకి. అండ్ ఈ 30 lakhs అమౌంట్ తర్వాత మీకు మీ ఓన్ స్పర్మ్ అండ్ ఓన్ ఎగ్ మదర్ అండ్ ఫాదర్కి నుంచి తీసుకొని శాంపిల్స్ సరోగసీ మీకు చైల్డ్ ఇష్టం జరుగుతుందని ఇట్లా వాళ్ళ కన్సల్టేషన్స్లో ఇనిషియల్ కన్సల్టేషన్స్లో చెప్పారు. సో వాళ్ళు ఈ ప్రొసీజర్కి అగ్రీ అయ్యి విశాఖపట్నంకి వెళ్ళి స్పెసిమెన్స్ ఇస్తాం జరిగింది. దిస్ హ్యాపెండ్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ లాస్ట్ ఇయర్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ స్పెసిమెన్స్ ఇచ్చేసి వచ్చారు అండ్ టెలిఫోనికలీ వాళ్ళకి కన్ఫర్మ్ చేశారు. ఒక సరోగేట్ మేము అరేంజ్ చేసాము, ఎంబ్రియో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేసాము. సో రెగ్యులర్గా ఓవర్ ద కోర్స్ ఆఫ్ ద టైం వాళ్ళకి రెగ్యులర్గా వీళ్ళు పేమెంట్స్ చేస్తున్నారు. ఆ చైల్డ్ గ్రోత్ గురించి వాళ్ళకి అప్డేట్స్ ఇస్తున్నారు.
సో ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు లేడీకి దట్ చైల్డ్ వయా సి సెక్షన్ వైజాగ్లో డెలివర్ అయింది, సో మీరు వచ్చి చైల్డ్ని డెలివర్ తీసుకోండి అని చెప్పారు. బై ద టైం మా కంప్లైంట్ అక్కడికి వెళ్ళినప్పుడు, వైజాగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక మేల్ బేబీ వాళ్ళకి చూపించి దిస్ ఇస్ ద చైల్డ్ విచ్ ఇస్ బోర్న్ వయా సరోగసీ అని వాళ్ళకి చెప్పి, ఇంకా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ సి సెక్షన్ అయింది అని చెప్పి ఇంకా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకొని చైల్డ్ వాళ్ళకి ఇస్తాం జరిగింది. యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ కేంద్రంలో శనివారం ఉత్తర మండలం డీసీపీ సాధన రష్మి పెరుమాళ్, డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి, రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వీర్య సేకరణ, ఐవీఎఫ్, సరోగసి విధానం తదితర అంశాలను అధికారులు గుర్తించారు. ఇదే సమయంలో విశాఖపట్నం, విజయవాడల్లోనూ సోదాలు చేపట్టారు. ఏపీ, తెలంగాణ, ఒడిశా, కోల్కతాలలో యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సంస్థ బ్రాంచీలు నిర్వహిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. నమ్రతను విజయవాడలో అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు. సృష్టి వైద్య సంస్థ నిర్వాహకురాలు నమ్రత జగత్ కిలాడి అని తేలిపోయింది. ఆమెపై చాన్నాళ్ల క్రితం హైదరాబాద్ కేపీహెచ్పీ, గోపాలపురం పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. వైద్యురాలి లైసెన్స్ రద్దయింది. దాంతో ఆమె రూటు మార్చి మరొక వైద్యురాలి పేరుతో అక్రమ సరోగసి దందా కొనసాగించారు. గుట్టుచప్పుడు కాకుండా కాసులు దండుకుంటూ వచ్చారు.